అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఎంతో రుచిగా ఉండే వడపావ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముంబైలో ఫేమస్ అయిన మన పద్ధతిలో చేసుకుంటే ఆ రుచే వేరుంటుంది. ఎట్లా చేయాలో ఒకసారి చూసుకోండి. మొదటగా పనీర్ ముక్కను తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకొని చేతితోటి మెత్తగా నలుపుకోవాలి. ఇప్పుడు రోట్లో కొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలేసి మెత్తగా దంచుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి కొంచెం నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆ తాలింపులో మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఇందాక రెడీ చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని పనీర్ తురుమును వేసి బాగా కలుపుకోవాలి. పైన కొంచెం కరివేపాకు చల్లుకొని అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా పట్టుకోవాలి. శనగపిండిలో కొంచెం ఉప్పు, కారం, వాము వేసి నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. అదే నూనెలో కొంచెం బూందీని, వెల్లుల్లిపాయలను వేయించి మిక్సీలో పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆలుగడ్డ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని శనగపిండిలో ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి. వడలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా నూనెలో వేయించి పెట్టుకోండి. ఇప్పుడు పావు బ్రెడ్ తీసుకొని మధ్యలో కోసి లోపల పచ్చి చట్నీ మనం తయారు చేసిన వెల్లుల్లి పొడి రాసి మధ్యలో వేడివేడి వడను పెట్టాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వడపావు రెడీ. మరిన్ని మంచి వంటల కోసం మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.